శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నక్షత్రాల యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ఈ వీడియోలో తీక్షణ నక్షత్రాల గురించి తెలుసుకుందాం. తీక్షణ నక్షత్రాలంటే జీవితంలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నంలో ఈ నక్షత్రాలు ఖచ్చితంగా యాక్టివేట్ అయి ఉండవలసిందే. ఈ తీక్షణ నక్షత్రాలు కేవలం 4 ఉంటాయి. సాధారణంగా ఈ తీక్షణ నక్షత్రాలు అంటేనే చాలామంది ఒక విధమైనటువంటి ఆందోళనకో భయానికో గురవుతుంటారు. ఇవి అంత ప్రఖ్యాతి పొందినటువంటి నక్షత్రాలు. అందులో ముఖ్యంగా ఇవి ఆరుద్ర నక్షత్రం, అలాగే ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, అలాగే మూల నక్షత్రం. సో ఈ 4 నక్షత్రాలు వాళ్ళకి ఎవరైనా ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు చాలా తీక్షణమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక విధంగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు. వాళ్ళు వృత్తిని సాధించే ప్రయత్నంలో ఎంత గొప్పవారినైనా లెక్క చేయకుండా ఎంతటి కఠినమైనటువంటి లక్ష్యాన్నైనా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ జీవన విధానంలో. ఈ 4 నక్షత్రాలులో మనం తెలుసుకునేటప్పుడు ఆశ్లేష నక్షత్రం, ఇది స్వాతంత్రం సంపాదించడానికి మహాత్మా గాంధీ గారు ఇదే నక్షత్రంలో ఆయన జన్మించారు. మరి ఆయన ఏ విధంగా పోరాడారు, ఎంత పట్టుదలతో మరి స్వాతంత్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేశారన్నది మరి గాంధీ గారి కోసం ఏమాత్రం తెలిసిన వాళ్ళకన్నా ఆ పవర్ అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే నెహ్రూ గారు కూడా ఈ ఆశ్లేష నక్షత్రం లగ్నంగా కలిగి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఆ నక్షత్రం అన్నది ఏదన్నా దేశ సంపదని విద్యని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రానికి అధిదేవతలుగా సర్పాలు ఉండడం జరుగుతుంది. సర్పాలంటే వాసుకి మొదలగు సర్పాలు అన్నమాట. అంటే ఒక సర్పం ఎంత ఉంటుందంటే ఇంచుమించుగా ఒక 10 ఎకరాలలో పడుకున్నట్టు ఉంటుంది, అంత పెద్ద సర్పాలు అవి. అటువంటి ఆశ్లేష నక్షత్రం అది విశేషమైనటువంటి సంపదకి అవి కారణమవుతుంటాయి. అది ధన సంపద అవ్వచ్చు, విద్యా సంపద అవ్వచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రం, ఇది ఒక తీక్షణ నక్షత్రం. అంటే మరి శివుడు రుద్రుడుగా మారడం జరిగింది దక్ష యజ్ఞం సమయంలో. మరి పార్వతీదేవికి ఆ విధంగా అవమానం జరగడం వల్ల, అంటే అప్పుడు ఆవిడ పేరు సతీదేవి. ఆవిడ ఆత్మాహుతి అయిన తర్వాత మరి రుద్రుడు, వీరభద్రుడుగా రుద్రుడు మరి ప్రళయతాండవం చేస్తూ దాని తర్వాత మరి జరిగినటువంటి పరిణామం అంతా కూడా అంటే ఆ అవతారానికి ఆ ఆరుద్ర నక్షత్రానికి సింబల్ ఉంటుంది. అంటే ఆరుద్ర నక్షత్ర జాతకం అన్నది ఖచ్చితంగా జీవితంలో బాగా స్ట్రగుల్ పడిన తర్వాత జీవితంలో బాగా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అది ఒకటి, ఆశ్లేష ఒకటి. ఇక జ్యేష్ఠ నక్షత్రం అన్నది అందరికీ తెలుసు. ఇది చాలా డిగ్నిఫైడ్గా, డామినేటెడ్గా, బాధ్యతారహితంగా, సాంప్రదాయబద్ధంగా ఉండే నక్షత్రం. సో ఇది ఇంద్రుని యొక్క నక్షత్రం. అంటే ఇంద్రుడిని చాలా సినిమాల్లో విలన్గాను ఇంకో రంగాను చూపిస్తారు. కానీ ఇంద్రుడు దేవతల్లో కల్లా ప్రథముడు, సాక్షాత్తు విష్ణుమూర్తికి సోదరుడుగా ఉంటాడు. అది అతిథికి పుట్టిన సంతానంలో ఫస్ట్ ఇంద్రుడు పుట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇంద్రుడు దేవతల్ని రక్షించే ప్రయత్నంలో కొన్ని అనేక రకాలు తన పదవిని తను కాపాడుకుంటూ దేవతలను రక్షించే విధంలో అనేక విధాలైనటువంటి ఇబ్బందులు, మోసాలు రకరకాలు ఎదుర్కొంటూ ఉంటాడు. రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. తిరిగి మళ్ళీ విష్ణుమూర్తి అనుగ్రహంతో సంపాదించుకుంటూ ఉంటాడు. సో దేనికి కూడా రాజీ పట్టం, తప్పని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. అందుకనే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పెద్దలు ఇచ్చిన సంపద పోగొట్టుకుంటారు. చాలా వ్యాపారంలో కానీ నిజ జీవితంలో కానీ 2-3 సార్లు నష్టపోతుంటారు. అయినా కూడా అదే చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని వీరిది ఇది ఒక జ్యేష్ఠ నక్షత్రం కూడా తీక్షణ నక్షత్రం. అంటే వీళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఎక్కడా రాజీ పడరు, చేపట్టిన బాధ్యత ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఇంకా మూలా నక్షత్రం,
ఇది మూలా నక్షత్రం అన్నది ఏంటంటే సాక్షాత్తు కాళికామాత అమ్మవారు దర్శనం ఇచ్చినట్టే మీకు. మరి మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రానికి శివుడు రుద్రుడు ఆధిపత్యం వహిస్తే మరి రుద్రుడికి అంతే పవర్ఫుల్గా అర్ధంగా ఉండాలి కాబట్టి కాళీమాతగా మరి నిరుతి అనే అవతారంతో మరి అమ్మవారు మరి మూలా నక్షత్రంలో సాక్షాత్కరించి మొత్తం మానవుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని అనేక దుర్గణాల్ని అంతం చేసే ఉద్దేశంతో ఈ నక్షత్రం ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే టోటల్గా డిస్ట్రక్షన్ అన్నమాట. మొత్తం వేళ్లతో సహా మూల అంటే వేళ్లతో సమూలంగా ఒక చెట్టు నరకాలన్నప్పుడు దాన్ని వేళ్ళతో సుద్దా పీకితేనే అది మళ్ళీ జన్మించకుండా ఉంటుంది. అందుకని మొత్తం సమూలంగా నాశనం చేసే స్వభావం. అంటే చెడు వరకే ఇది. చెడుని నాశనం చేసి మళ్ళీ కొత్త మంచి సామ్రాజ్యాన్నో దేశాన్నో సాంప్రదాయాన్నో స్థాపించడం. మరి ప్రజలు దేశము వేరే మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళని సరిచేసి మరి మళ్ళీ మంచి మార్గంలో నడిపించే ప్రయత్నమే ఈ మూలా నక్షత్రం యొక్క ప్రముఖ ఉద్దేశం. అందుకనే ఈ నక్షత్ర జాతకులకి వివాహ విషయంలో కానీ వేరే విషయంలో కానీ భయపడుతుంటారు. కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడా కూడా అన్యాయాన్ని సహించరు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు, నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇవి తీక్షణ నక్షత్రాలుగా ఉన్నాయి. అయితే ఏ పనైనా మనకి అసాధ్యం కాదు, ఇది ఖచ్చితంగా ఈ పని సాధించాలి అంటే గాంధీ గారు స్వాతంత్రం సాధించాలనే ప్రముఖ ధ్యేయంతో ఉంటారు కదా. అలాగే ఈ పని మనం సాధించాలి అనుకున్నప్పుడు ఈ నక్షత్రాల్లో ప్రారంభించినప్పుడు ఈ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటారు అన్నమాట. అంటే పలానా పదవి చేపట్టాలి, లేదంటే పలానా వ్యక్తిని మనం ఓడించాలి, లేదంటే పలానా సామ్రాజ్యాన్ని స్థాపించాలి, పలానా షేర్ కొనాలి, లేదంటే ఏదన్నా ఒక నిజాయితీ లేని కార్యక్రమం మనం సాధించాలనుకున్నప్పుడు ఏదో కోర్టు గెలాలి అనుకుంటాం, కోర్టులో కేసు గెలాలి, లేదంటే పలానా వాడిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, వాడి మీద ఏదో పిటిషన్ వేయాలి అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలలో పని ప్రారంభించినప్పుడు వాళ్ళకి ఆ పని ప్రారంభమవుతుంది. వీళ్ళు జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతున్న కొలది వీళ్ళు మంచి పదునెక్కుతూ ఉంటారు అన్నమాట. ముందు ఏదన్నా ఒక ప్రయత్నం చేసి ఓడిపోయినప్పుడు దాన్ని ఇంకా రెట్టింపు ప్రయత్నంతో ఆ పని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళు ఎన్నిసార్లు ఓడిపోతే అన్నిసార్లు చాకచక్యంగా పదునెక్కి మళ్ళా సామ్రాజ్యాన్ని కానీ వాళ్ళ యొక్క పనిని సాధించుకునే ప్రయత్నంలో ఇప్పుడు అలెగ్జాండర్ దండయాత్ర ఉన్నది. అతను కూడా ఈ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తి అవ్వడం వల్ల అనేక సార్లు దండయాత్ర చేసి చివరికి నెగ్గడం జరిగింది. అలాగే నెహ్రూ గారు గాంధీ గారు కూడా అనేక సార్లు పోరాడి ఏదో విధంగా వాళ్ళని ఎంత బుజ్జకిద్దామన్నా కూడా బ్రిటిష్ వాళ్ళకి లొంగకుండా తిరిగి సామ్రాజ్యాన్ని సాధించడానికి ఎంత గట్టి ప్రయత్నం చేశారో సో ఆ విధంగా ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు అనుకున్న లక్ష్యం చేరే ప్రయత్నంలో ఎంత కష్టాన్నైనా ఎంత నష్టాన్నైనా చివరికి ప్రాణాన్నైనా ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, ఆరుద్ర నక్షత్ర జాతకులు అలాగే వీళ్ళ యొక్క ఇతరుల అభివృద్ధికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక సంస్థలో కానీ ఒక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ ఈ నక్షత్ర జాతకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత పతనమైపోయిన సంస్థనైనా తిరిగి అభివృద్ధి చేస్తారు, ఎంత పాడైపోయిన వ్యక్తినైనా తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ నక్షత్ర జాతకులు జీవిత భాగస్వామిగా ఎవరికైనా దొరికారంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అదృష్టవంతులు మాత్రమే అవుతూ ఉంటారు. అయితే ఏంటంటే మరి నక్షత్ర జాతకులు భార్యలుగా వచ్చినప్పుడు భర్తలు చేసే చిన్న చిన్న పొరపాట్లు కానీ ఖాళీగా ఉండడం కానీ ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం కానీ అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఉగ్రరూపం చూపించి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇబ్బంది తప్ప మరి చాలా వరకు వీళ్ళు వ్యక్తిని మంచి మార్గంలో పెట్టడానికి ఒక తల్లిగా ఒక కొడుకును తీర్చిదిద్దడంలోనూ ఒక భార్యగా ఒక భర్తని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఖచ్చితంగా మరి ఇదే అమ్మాయిలు ఒక ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి లోటుపాట్లు, మామగారికి ఉన్నటువంటి మైనస్లు, అత్తగారికి ఉన్నటువంటి అహంకారాన్ని, బద్ధకంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే మరి ఆశ్లేష అంటే అత్తగారికి గండం అంటూ ఉంటారు. సో గండం అంటే ఆ గండం కాదు, పని గండం లాంటిదన్నమాట. తిని పడుకున్న వాళ్ళని ఊరుకోకుండా వాళ్ళతో మంచి క్రమశిక్షణతో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా ఈ నక్షత్రాల్ని
ఎవరైతే వివాహం చేసుకుంటాడో అది మగవారు కానీ ఆడవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో 100% స్థిరపడి ఆ కుటుంబంలో గొప్పవారిగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.